మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్కు తొలి మ్యాచ్లోనే షాక్ తగిలింది. హాట్ ఫేవరెట్గా బరిలో దిగినప్పటికీ హర్మన్ ప్రీత్ సేన ఉసూరుమనిపించింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. న్యూజిలాండ్కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆడుతున్నది హర్మన్ ప్రీత్ సేనేనా అనుకునేలా టీమిండియా ఆట తీరు సాగింది. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ అత్యధికంగా 2 వికెట్లు సొంతం చేసుకుంది. టార్గెట్ చేజ్లో టీమిండియా విఫలమైంది. ఆరంభం నుంచే తడబడింది. భారత బ్యాటర్స్ ఇలా వచ్చి అలా పెవిలియన్స్కు చేరారు. మరో ఓవర్ ఉండగానే టీమిండియా ఆలౌట్ అయింది. 19 ఓవర్లలో 102 పరుగులు మాత్రమే చేసింది. 15 పరుగులు సాధించిన హర్మన్ టాప్ స్కోరర్. టీమిండియా ఏకంగా 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి కంటే పరుగుల అంతరం ఎక్కువగా ఉండటం భారత అభిమానులను డిసప్పాయింట్ చేస్తోంది. ఒక్క ఓటమితో హర్మన్ ప్రీత్ సేన సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఎందుకంటే గ్రూప్ ఏలో ఏ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా గ్రూప్ ఏలోనే ఉంది. ఆసీస్ను ఓడించడం అంత ఈజీ కాదు. గ్రూప్ టాపర్గా కంగారు జట్టు సెమీస్కు చేరుతుందనే అంచనాలున్నాయి. గ్రూప్ ఏ నుంచి సెమీస్ చేరే మరో జట్టు ఏదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. న్యూజిలాండ్, భారత్ మధ్య పోటీ ఉంటుందని తొలి నుంచి అంచనాలున్నాయి. ఇండియా కివీస్ మ్యాచ్లో గెలిచిన జట్టే సెమీస్ చేరొచ్చని చర్చ జరిగింది. కానీ టీమిండియా ఓడిపోయింది. భారీ తేడాతో చిత్తైంది. గ్రూప్ ఏలో టీమిండియా ఇంకా ఆసీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో తలపడాలి. ఈ 3 మ్యాచుల్లోనూ హర్మన్ ప్రీత్ సేన గెలవాలి. ఒకవేళ ఆసీస్ చేతిలో ఓడితే మిగతా 2 మ్యాచుల్లో భారీ తేడాతో సత్తా చాటాలి. మెరుగైన రన్ రేట్ను సాధించాలి. ఆస్ట్రేలియా చేతిలో కివీస్ కంగు తినాలి. మరో జట్టు చేతిలోనూ న్యూజిలాండ్కు షాక్ తగలాలి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా సంచలనాలు నమోదు చేస్తే ఈక్వేషన్స్ మొత్తం మారిపోతాయి. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత జట్టుపై ఇప్పుడు ఒత్తిడి పెరిగినట్టే. ఆ ఒత్తిడిని ఎదుర్కొని విజయాలు సాధించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. టోర్నీలో తొలి దశను దాటాలంటే ఇక నుంచి సంచలన విజయాలు సాధించాలంటున్నారు. టాప్ క్లాస్ ఆట తీరుతో మెరుపులు మెరిపించాలంటున్నారు. మొత్తంగా హర్మన్ ప్రీత్ సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.